నా కన్న కూతురు గురించి అమర్కి నిజం తెలుసని తెలుసుకున్న రామ్మూర్తి చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు. తర్వాత అమర్ని రామ్మూర్తి రాథోడ్ ముగ్గురు ఒకే చోట మాట్లాడుతూ ఉంటారు. ఆరు గుప్తా గారు కూడా అక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈయన నిజం చెప్తారా, నేను కూడా తెలుసుకోవాలి అని ఆరు వినటానికి వచ్చేసి రెడీగా ఉంటుంది. అయితే అమర్ నోరు విప్పి ఎంత చెప్పమన్నా కూడా చెప్పకపోవడంతో మీకు దండం పెడతాను బాబు, కన్న కూతురు గురించి నిజం చెప్పండి బాబు అని రామ్మూర్తి బ్రతిమలాడుతూ ఉంటాడు. అయినా కూడా అమర్ నోరు మెదపడు. దాంతో రామ్మూర్తికి చాలా బాధ వేస్తూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా అమర్ చేతిని తన తలపైన ఉంచుకుని ఒట్టేసి నిజం చెప్పండి బాబు, లేకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టు అని ఒట్టేసుకుంటాడు. దాంతో అమర్ అయ్యో ఈయన ఇలా ఒట్టేసుకున్నాడు, ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తుందే అని అమర్ చాలా బాధపడుతూ ఉంటాడు. బాబు చెప్పండి బాబు, లేకపోతే నేను చచ్చిపోయినంత ఒట్టే బాబు అని రామ్మూర్తి చెప్తూ ఉంటాడు. మరి అమర్ నిజం చెప్పేస్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.